హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో వంకాయ ఆలు టమాటో కర్రీ అండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద మీడియం సైజ్ ఆలు అండి, ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోవాలండి, ఒక మీడియం సైజులో. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఆలు మనం దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో ఆలు వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఆలు వేసుకున్న వల్ల ఆలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో చూడండి, ఆలు ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వంకాయలండి, వంకాయలు 1/2 కిలో ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కడిగి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, కట్ చేసి. వంకాయ వేసేసి వెంటనే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు వేస్తే మనకి వంకాయ చేదుగా ఉండదు, ఇంకా త్వరగా కూడా మనకి కుక్ అయిపోతుంది. పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గించుకుందామండి. ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకండి. ఇప్పుడు మనం ఈ టైంలో మనం యాడ్ చేస్తే మంచిగా ఫ్లేవర్ ఉంటుంది, అందుకని నేను వంకాయ ఆలుగడ్డ వేసిన తర్వాతనే కరివేపాకు వేసాను. చూద్దామండి 5 మినిట్స్ తర్వాత వంకాయలు సగం వరకు మగ్గిందండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, వంకాయలు కూడా సగం వరకు మగ్గింది. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఫ్రై చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటో అండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. టమాటా వేసేసి ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం అండి. టమాటా ఎంతవరకు మగ్గిందో బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 3 స్పూన్స్ కారం వేసి కలిపేద్దామండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న టీ గ్లాస్ అంతా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ వంకాయ ఆలుగడ్డ ఉడికిపోయింది, ఇప్పుడు కొంచెం టమాటా ఉడకాలి.
కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. అయిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్లో వంకాయ ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దామండి కర్రీ ఎంతవరకు అయిపోయిందో. అయిపోయిందండి. చూడండి ఆయిల్ అంతా ఎంత మంచిగా పక్క నుంచి వస్తుందో. ఆయిల్ పైకి వచ్చేస్తే మన కర్రీ డన్. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి మీరు కూడా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా త్వరగా కుక్ అయిపోవాలంటే ఈ కర్రీ చేసుకోవచ్చు. మనకు కూడా ఎప్పుడన్నా లేజినెస్గా ఉన్నప్పుడు ఇలా కర్రీ త్వరగా చేసుకోవచ్చండి. వంకాయ ఎంతసేపు అండి, ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. డిష్ అవుట్ చేసేసానండి. వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీ, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, అలా అని చెప్పేసి ఈ రెసిపీ అండి నేను చేసిన రెసిపీ ఇది. చూడండి మీరు కూడా ఒకసారి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ రోటీస్లో, పుల్కాలో, రైస్లో చాలా బాగుంటుందండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.